హాయ్ ఫ్రెండ్, మేమైతే వర్షాలు పడుతున్నాయని పనులు అయితే మనం స్టార్ట్ చేసిన దాని నుంచి ఇక ఏం పని అంటే నాకు ఆవులు పొద్దున్న నుంచి పొద్దుగాల దాకా ఆవుల సాయంత్రం ఇంటికి పోవాలి. ఇంకా పత్తి చేల పని ఉన్నప్పుడు బావి దగ్గర వర్షం నాటినప్పుడు మాత్రం పని. ఇంకా మిగతా టైం కోళ్ళ ఫారాలు కోళ్ళు ఉన్నప్పుడు కోళ్ళల్లో పని. ఏమైనా నేను చేసేది కనిపించదు పని. నేను చేసినప్పుడు వీడియోలు తీసేటోళ్ళు లేక ఎవరు తీయరు వీడియో. పని చేసినప్పుడు మాత్రం ఇంకా మంది కూలోళ్ళు చేసినప్పుడు మాత్రం నేను వీడియో తీస్తాను. మళ్ళీ కొంచెం ఇట్లా ముఖం కనిపిస్తుంది అంతే. ఓకేనా ఫ్రెండ్, లేచిన కాడ నుంచి ఇంకా ఉరుకు పరుగు. వానలు వస్తున్నాయి, పచ్చేళ్ళకి మందు పెట్టాలి, మందులు కొట్టాలి. వానాకాలం స్టార్ట్ అయితే ఇక రైతులకు ఎట్లుంటుంది ఇంకా ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్, ఇక నేనైతే ఇక ఆవుల కాడ అవుతున్నా. రోజు ఆవుల దగ్గరికి రానైతే తప్పదు. ఆవుల దగ్గర బలరో దగ్గర ఉన్నాయి. ఇంక ఈ రోజు నుంచి ఇవాళ రేపు ఆవుల బలరా మొత్తం ఒక దగ్గర చేసుకోవాలి. అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే వానలు వస్తాయని వ్యవసాయం అయితే చేసినాం, పత్తి పెట్టినాం, జొన్నలు వేసినాం. జొన్న చేను కాడికి పోవాలంటే కూడా భయం అవుతుంది నాకైతే. కందులు, జొన్నలు, పత్తి చేను కాడికి పోవాలంటే కూడా మస్తు భయం అవుతుంది. ఇలా పచ్చేలకు ఉడకగొట్టినాము చూడండి. అసలు వాన లేదు కదా, చేను ఈ పాటికి ఇంత ఉండాలి. వాన లేక చేను 4 ఆకులు మీదనే ఉంది. ఇంకా రోహిన్ కార్తీలో పెట్టిన చేలు ఎట్లుండాలి, భూమి కానరాకుండా అల్లుకపోవాలి. అసలు పత్తి చేనుకు రోహిన్ కార్తీ బలమైన కార్తీ. అలాంటిది భూమి అసలు ఇప్పటికి కూడా భూమిలో చెట్లు ఉన్నాయా లేవన్నట్టే ఉంది అన్నట్టు. ఇంకా జొన్న చేను కాడికి పోదాం అంటే ఇంకా ఏడిపోయి వస్తాడు. వాడిపోతుంది, జొన్న చేను మంచిగా ఉంది కానీ వాడిపోతుంది. పోలేదు ఇంతవరకు. జొన్నలు వేసినాక 2 సార్లు పోయినా, పోలే. ఇక ఆడ కందులు జొన్నలు పెట్టినాడు మాత్రం పోయినా, మళ్ళీ పోలేదు. పోదామంటే ఇక రోజు ఇక మన నల్ల బంగారం చూడండి, కనబడుతుందా మన నల్ల బంగారం? ఇక ఒరిజినల్ అన్నట్టు వస్తున్న రోజు ఇంకా అక్కడికి పోవడం అవుతలేదు. ఇంకొకటి ఇక ఇంట్లో ఉంటుంది కదా మనకు, అదొకటి ఇదొకటి అన్నట్టు. పొద్దున్న లేచిన కానీ ఏదో ఒకటిగా అది అన్నట్టు ఫ్రెండ్. ఓకేనా, మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకేనా ఫ్రెండ్, దయదాల్చి వానదేవునికి దయదా ఉట్టి దయదాలిస్తే వాన వస్తే ఎంత బాగుంటుందో. అసలు వాన పడాలని